విశాఖపట్నం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏపీ బీజేపీ ముఖ్య అధికారి ప్రతినిధి లంకా దివాకర్, మీడియా సమావేశంలో బీజేపీ మీడియా ప్యానలిస్ట్ మహేష్ పాల్గొన్నారు. లంకా దివాకర్ మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో భూ దోపిడీ 2 రకాలుగా జరిగింది. ఒకటి ప్రాజెక్టుల పేరుతో దోపిడీ, మరియు 2 వైకాపా నాయకుల ప్రోద్బలంతో భూ కబ్జాలు, బెదిరించి తక్కువ ధరలకు లాగేసుకోవడం, డి పట్టా భూములు సొంతం చేసుకోవడం మరియు అక్రమ డెవలప్మెంట్ అగ్రిమెంట్లు ద్వారా దోపిడీ జరిగింది. సింహాచలం దేవాలయం భూములు చాలా వరకు వైకాపా నాయకులకు అన్యాక్రాంతం అయ్యాయని ఆరోపిస్తున్నారు. వచ్చినటువంటి ఈ పరిస్థితి ఇదే కంపెనీకి రాయలసీమ ప్రాంతంలో వేలాది ఎకరాలు విండ్, సోలార్, హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టుల కోసం కట్టబెట్టడానికి అతి తీవ్ర ప్రయత్నం జరిగింది. ఆ ప్రాసెస్ కూడా కొనసాగుతూ ఉంది. ఇవాళ ఆ ప్రాసెస్లో ఈ భూములు వాళ్ళకి అప్పజెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే ఇండోసోల్కి సంబంధించి, షిర్డీ సాయికి సంబంధించి కర్నూలు, అనంతపూర్, కడప ఈ జిల్లాల్లో దాదాపు 32,000 ఎకరాల భూమిని, ఏదైతే 2.5 లక్షల ఎకరాలు మొత్తం ఒక ఇండోసోల్కి, ఈ కంపెనీలన్నిటికీ 4 లక్షల ఎకరాలు భూ సంతర్పణ జరిగే దానిలో ప్రక్రియ ప్రారంభం చేసి 32,000 ఎకరాల పైచీలుకు భూమిని ఈ 3 జిల్లాల్లో ఇప్పటికే వారికి దారాదత్తం చేశారు. నామమాత్రపు ధరకి 5 లక్షల రూపాయలు. అదే లీజ్ బేస్ అయితే 31,000 అన్నారు. అవుట్ రేట్ సేల్కి తీసుకునేటటువంటి పరిస్థితి. అవుట్ రేట్ సేల్కి 5 లక్షల రూపాయలకి ఆ కంపెనీలు కట్టబెడితే, ఆ కంపెనీలు గతంలో కూడా మీకు ఇంటర్నల్ డాక్యుమెంట్స్ వాళ్ళ లెటర్ల రూపంలో 5 లక్షలు కాదు 3 లక్షల రూపాయలకి ఆ భూములు మాకు అప్పచెప్పండి అని ప్రభుత్వాన్ని అభ్యర్థించినటువంటి అంశం. దాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చాం ఇంతకుముందు. ఇవాళ ఏ మాత్రం ఏమనో మాటగా ఉన్న 5-3 అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయత్నంలో ఆ దస్తాల్ని కదిలించేటటువంటి పరిస్థితి. కేవలం ఇండోసోల్ అనేటటువంటి సంస్థ ఏదైతే ప్యానల్స్ తయారు చేసేటటువంటిది, సోలార్ ప్యానల్స్ తయారు చేసేటటువంటి ఉత్పత్తి తయారీ సంస్థను ఏర్పాటు చేస్తున్నాము. క్యాప్టివ్ కన్జంప్షన్ అంటే ఆ సంస్థ సొంత అవసరాలకి వినియోగించుకోవడానికి దాదాపు 7,500 మెగావాట్లు విండ్, సోలార్ పవర్ కావాలని చెప్పి, దానికే 2.5 లక్షల ఎకరాల భూమి కావాలనేటటువంటి అడుగులు ముందుకేయటం, దానిలోనే ఇప్పుడు చెప్పిన 32,000-35,000 ఎకరాల వరకు దారాదత్తం చేయటం జరిగినటువంటి పరిస్థితి. ఈ రంగంలో ఈ విండ్ అండ్ సోలార్ రంగంలో ఏమాత్రం అనుభవం లేనటువంటి సంస్థలు, పెట్టుబడి సామర్థ్యం లేనటువంటి సంస్థలు ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కేటాయించడం వెనకాల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానాలన్నీ కూడా గతంలో వ్యక్తపరిచినాయి, ఇవాళ వాస్తవం అవుతా ఒకటొకటి మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఒక్కసారి ఎంఓయూలు, ఈ సంస్థలకి సంబంధించిన ఎంఓయూలు, జీవోలు, భూములు వాళ్ళకి సంతర్పణ చేసినటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిశీలించి ఆడిట్ చేస్తే నిర్గంతపోయేటటువంటి వాస్తవాలు బహిర్గతం అవుతాయి. అదేవిధంగా ఈ సంస్థలకి పెట్టుబడులు ఏ విధంగా వచ్చినాయి, ఈ భూములకి సంబంధించి కానీ, ముందు ఈ సంస్థ దాదాపు 1 లక్ష రూపాయలు పెయిడప్ క్యాపిటల్తో ప్రారంభమైన సంస్థ, వాళ్ళ సిస్టర్ కన్సర్న్గా ఉన్నటువంటి షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ 500 కోట్ల మించి టర్నోవర్ లేనటువంటి సంస్థ, 500 నుంచి 1000 కోట్లు టర్నోవర్ అఫీషియల్గా వాళ్ళు డిక్లేర్ చేసింది 2021-22 సంవత్సరంలో. ఆ సంస్థ ఇంత పెద్ద పెట్టుబడులు ఇంత ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దీనికి మూలం ఎక్కడి నుంచి అంటే మద్యం మాఫియా నుంచి వచ్చినటువంటి వనరులు, ఇసుక మాఫియా నుంచి వచ్చిన వనరులు, దోచేసినటువంటి ఈ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని బదలాయించి సొమ్ము చేసుకున్నటువంటి నిధులు ఇవాళ వీటికి పెట్టుబడి.